కళ్ళు తెరిచేసరికి ఎదురుగా కృష్ణుంటే వాళ్ళమ్మమ్మ కళ్ళను చూసుకుంటాడని. నువ్వెప్పుడు డీసీఎం ఎక్కావు? నేనా? నేను రేపెక్కాను, నిన్న దిగాను. అమ్మమ్మ చంపబడింది. అది ఎవరు చేశారో నాకు తెలుసు. ఇదా సముద్ర పనే అంటావా? ఖచ్చితంగా వాడే. ఒరే ఇంజినాయిలు, అబ్బా వస్తున్నా అత్త, వస్తున్నా. అబ్బా ఏందత్తా పిలిచావు? ఆ ఎదవనొచ్చి మింగమను. అట్టాగలే. శంకరం బావా, శంకరం బావా ఏం చేస్తున్నావు? ముందు కొడుతున్నావా? రేయ్, గట్టిగా అరిచావంటే గొంతు కోసేస్తా. నోర్మస్గా. అబ్బా అది కాదు బావా, నువ్వు మందు తాగుతున్నట్టు అత్తకి తెలిస్తే అత్త నా ప్రాణం తీస్తుంది బావా. అందుకే కదరా రూమ్ లోపలికి తీసుకొచ్చి తాగుతున్నాను. నువ్వు వెళ్ళి తిన్నా తీసుకురాపో. బావా నిన్నే రమ్మంది బావా అత్త. రేయ్, వస్తే తిండి పెట్టదరా, చివాట్లు పెడుతుంది. నువ్వు వెళ్ళి తీసుకురాపో. రేయ్ జాగ్రత్త, నూరు జారవో. అట్టగలే బావా. అత్త ఏడ్రా వాడు? బావ ఆ రూమ్ లోనే ఉన్నాడత్త. చపాతీలు నన్నే తీసుకురమ్మన్నాడు. ఏ వాడికేమైందంట? వాడు మందు. ఏంటి మందా? మందు కాదత్త, ముందు ముందు చపాతీలు ఇస్తే తీసుకెళ్తా. సరే ఏడు. అలాగే అత్త. బావా తిను. అలాగేరా. అబ్బా అత్త చపాతీలు ఇచ్చావు, మరి కూర కూర కూడా ఇయ్యత్తా. తీసుకెళ్ళు. ఈ పని ముందే చేయొచ్చుగా. ఏంటి బావా, కూర తెచ్చే లోపల చపాతీలు తినేసావా? రేయ్, ఖాళీ ప్లేట్ పెట్టి నేను తిన్నానంటావేంట్రా ఎదవా. వెళ్ళి చపాతీలు తీసుకురాపో. అబ్బా చపాతీలు పెట్టాను బావా. అంటే మాయమైపోయినాయంటావా? ఏమో బావా అట్టాగే అనిపిస్తుంది. ఎక్కువ నసొద్దులే గాని వెళ్ళి చపాతీలు తీసుకురాపో. అట్టాగలే.
అబ్బా అత్త ఇంకొన్ని చపాతీలు అత్త. పట్టుకెళ్ళావు కదరా. అబ్బా మాయమైపోయినాయి అత్త, తినేసాడు అత్త. మాయవాడమేంటి తినేయడమేంట్రా? అబ్బా ఏదో ఒకటి అత్త, ముందు చపాతీలు అత్త. తగలడు. ఆ? ఏంటి బావా, నేను చపాతీలు తెచ్చే లోపల కూర మొత్తం తినేసావా? ఇదిగో నేను చపాతీలు కూర రెండు తెచ్చేంత వరకు ఆగు, అంతేగాని ఒకటి తెచ్చే లోపల ఉండదు మింగకు. తిరగలేక వస్తున్నా. రే ఇంజనీర్లు, ఆ మందు కొట్టింది నేను కదరా, నువ్వు కాదు కదా. మరి ఆ తిక్క తిక్క వాగుడేంట్రా? అబ్బా నిజం బావా, నేను కూర తెచ్చి ఇక్కడ పెట్టాను, నువ్వు కూడా చూసావు. కావాలంటే గుర్తు తెచ్చుకో. రేయ్! అవునరా, నువ్వు గుడ్లు పెట్టావు కదా, మరి ఏమైపోయినాయి? ఏమైపోయాయి బావా? రేయ్, నేను ఇటు తిరిగి మందు కొట్టే లోపల నువ్వు గుడ్లు మింగేసావు కదా. మింగలేదు బావా, నా మీదొట్టు. పోను నువ్వు తినేసావా? తినలేదు బావా, నీ మీద. బలవడేరా బాబు, నీ ఓట్లు నేను నమ్మను రోయ్, నువ్వే తినేసుంటావు. అమ్మో ఏమైపోయినాయి అబ్బా? అమ్మో దెయ్యం! చపాతీలన్నీ తినేసింది, గుడ్లన్నీ మింగేసింది. రేయ్, దయ్యం చపాతీలు తింటావేంట్రా? అబ్బా నిజం బావా, కావాలంటే నువ్వే చూడు. నువ్వా? ఎరా, దీన్ని బయటికి పంపించమంటే ఇంట్లోనే ఎందుకు ఉంచారా? ఏయ్, చపాతీలు గుడ్లు అన్ని నువ్వేగా తినింది? రేయ్, కళ్ళు దొబ్బయా, అదే తింటుంది. రేయ్, కళ్ళు దెబ్బాయా, అది తింటుంది. ఏంట్రా, ఏమైంది? ఏమైందా? ఈ పిచ్చిదాన్ని బయటికి పంపించమంటే ఇంట్లోనే ఎందుకు ఉంచావమ్మా? రేయ్, దీన్ని పంపించు. అట్టాగే బావా. ఏయ్ పద పద. నన్ను వదిలే. రేయ్, నువ్వు ఆగరా. రేయ్ ఇంజనీర్లు! అబ్బా నీకు కూడా ఇంజనీర్లేనా? అత్త, ఇది ఇంట్లో ఉంటానికి వీల్లేదు, పంపించేస్తా. ఎక్కడికి పంపిస్తావురా? రాత్రిపూట ఆడపిల్ల ఎక్కడికెళ్తుంది? అందుకని ఇంట్లోనే పెట్టుకుంటావా? ఎరకపోయి సాయం చేసి ఇరుక్కుపోయాను. అవునత్త, శంకరబాబు పెట్టే చపాతీలు గుడ్లు అన్ని తినేసింది. ఆకలేసి తిన్నదేమోరా, తింటే తిందలే. రేపు తెల్లారాక పంపిస్తానులే, నువ్వు రామ్మా. బావా, ఈ పిచ్చిది మనల్ని బాగా కాపాడింది కదూ. ఏం కాపాడింది? ఆ పిచ్చిది లేకుంటే అత్తకి నీ మందు విషయం తెలిసిపోయేదిగా బావా. అందుకే కదరా లుంగి అడ్డు పెట్టుకుని అడ్డం తిరిగాను. అరే ఇంజనీర్లు, బావా ఇది చేతిలో పట్టుకో, బండ్లో ఇంకో కోటరం తెచ్చే. బావా, అత్తగా తెలిసిందంటే ప్రాణం తీసొద్దు బావా, నేను తాను. ఏంట్రా మందు తాగుతున్నావేంటి? బావా ఇది చాలా అన్యాయం బావా. అదే మరి, ఇదే మొక్క అమ్మకి చెప్పి ఇరికించేస్తా. తీసురాబా. అట్టాగలే బావా. హలో, ఏమండి చెప్పండి. నేను రావడానికి ఇంకో వారం పడుతుంది, ఇక్కడ ఇంకా మీటింగ్స్ పూర్తవలేదు. వారం పడుతుందా? సరే అయితే అయిపోగానే త్వరగా వచ్చేయండి. అలాగే. సంజయ్ ఎలా ఉన్నాడు? బాగున్నాడు. కోడలు ఎలా ఉంది? అబ్బా అందరూ బాగున్నారు. మీరు పని చూసుకుని తొందరగా వచ్చేయండి. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్.
ఏం ఫోజిచ్చి పడుకున్నావే? ఏంటి ఆ చూపు? నేనేం చేయలేదనా? ఏం చేయలేనా? ఏంటి తాగేసి వచ్చావా? అవును, తాగే వచ్చాను. రోజు ఇలాగే తాగే వస్తాను. ఏం చేస్తావే? ఛీ! అసలు నిన్ను ఇన్ని రోజులు ఏం చేయకుండా వదిలేయడమే నేను చేసిన తప్పు. ఈ రోజు అయిపోయా. రా. ఎలా వదులుతానే? ఏదో పెద్ద ఛాలెంజ్ చేసావు కదా, ఆ ఛాలెంజ్ లన్నీ ఈ రోజుతో రా. వదలకపోతే అరుస్తా. అరిస్తే ఏమవుతుంది? ఏయ్, ఇదిగో తాళిబొట్టు నీ మెడలో కట్టింది ఎందుకో తెలుసా? నేనేం చేసినా నోరు మూసుకొని ఉండడం కోసం. ఈ తాళిబొట్టు లేకుండా నిన్నేదైనా చేస్తే అది పొరపాటు. ఇప్పుడు ఎలా చేసినా అది సంసారం అవుతుంది. నాకు నీ మీద ఫుల్ రైట్స్ ఉన్నాయి. రావే. ఎక్కడికి వెళ్తా? ఈ రోజు నిన్ను వెళ్ళలేదు. ఓకే, వదలండి. ఆగా, నిన్ను వదిలే ప్రసక్తే లేదు. వదలను, వదలను. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఏయ్ ఆగో, వదలనే. ఈ రోజు వదిలే ప్రసక్తే లేదు. ఆగో, ఆగో, వదలనే, వదలను. ఈ రోజు వదిలే ప్రసక్తే లేదు. ఈ రోజు నువ్వు అయిపోయావు, అయిపోయావు. ఏయ్, ఏయ్ ఉషా, రావే. ఉషా, ఏమైందమ్మా? ఏంటి ఇక్కడ పడుకున్నా? నాకు చాలా కష్టంగా ఉంది అత్తయ్య. ఏంటుషా, ఏమైంది? నిజం అత్తయ్య, నాకు మొదటి నుంచి లిక్కర్ స్మెల్ అంటేనే పడదు. అందుకే బావ తాగొచ్చిన అడ్జస్ట్ కావాలంటే నాకు వాంతి వస్తుంది అత్తయ్య. ఏంటి, బావ తాగొచ్చాడా? ఏం తాగొచ్చాడో తెలీదు అత్తయ్య, కానీ తాగొచ్చాడు. చాలా వాసన వస్తుంది అత్తయ్య. ఈ రాత్రికి ఇక్కడే పడుకుంటాను.
తర్వాత కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటాను. ఏంటి అలవాటు చేసుకునేది? నువ్వు రా చెప్తాను. పర్లేదత్తయ్య, మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుంటాను. పర్లేదేంటే? దా, దిగు. రా రా చెప్తాను రా. తాగొచ్చావా? లేదు మమ్మీ, ఛీ! లేదు మమ్మీ. ఛీ! అసలు నువ్వు మనిషివేనా? తాగనని నాకు మాట ఇచ్చి మళ్ళీ తాగొచ్చావంటే నిన్ను అసలు ఏం చేయాలరా? ఆ? పోనీలే అత్తయ్య, బావకి అలవాటు ఉందని నాకు ముందు తెలీదు. ముందే తెలిస్తే కొంచెం ప్రిపేర్ అయ్యేదాన్ని. ఇక ముందు మీ దాకా రానివ్వకుండా మేనేజ్ చేస్తాను. అంటే ఏంటే? వాడు తప్పులని కప్పిపుచ్చుతావా? సిగ్గులేదా నీకు? నేను చేసిన తప్పే నువ్వు చేస్తావా? ఆ? ఒరేయ్, ఆ రోజు నువ్వు తాగొచ్చి ఇల్లంతా వాంతి చేసుకుంటే మీ నాన్నకి తెలియకుండా నేను కడిగానురా. అది ఎంత తప్పో నాకు ఈ రోజు తెలిసొస్తుంది. ఆ రోజే నేను మీ నాన్న చేత 4 చివాట్లు పెట్టించుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. సారీ మమ్మీ, యాక్చువల్లీ నేను ష్! అవసరం లేదు. దీనికి మరో కథ చెప్పకు. తాగకూడదని మనసులో ఉండాలి కానీ తాగినందుకు కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. నిన్ను నమ్మటం నాది నాది బుద్ధి బుద్ధి తక్కువ. ఛీ! పదవే. తనెక్కడికి? ఏంట్రా? ఎక్కడికా? నా దగ్గరికి. నీలాంటి తాగుబోతో కాపురం చేయాల్సిన కర్మ దీనికి పట్టలేదు. చూడు, దాని మొహం చూడరా. ఆ కంపు భరించలేక ఎలా అల్లడిపోతుందో చూడు. ఇక నుంచి ఉష నాతోనే నా గదిలోనే ఉంటుంది. నువ్వు నీ తాగుడుతోనే ఊరేగు. రామ్మా. పడుకోమ్మా. పడుకో ఉషా. సారీ అత్తయ్య. నువ్వెందుకమ్మా సారీ చెప్పడం? నేనే చెప్పాలి. అలాంటి వాణ్ణి నీ కంట కట్టినందుకు నేనే నీకు సారీ చెప్పాలి. పోను పోను బావ మారుతాడులే అత్తయ్య. ఏం మారుతాడో ఏమో. ఇంతకు ముందు కూడా మారుతానని చెప్పాడు.
ఏం మారాడు? నెమ్మదిగా చెప్తే వింటాడు. నేనెళ్ళి చెప్పేసి వస్తాను అత్తయ్య. ఏం అవసరం లేదు. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. ఇక్కడ పడుకో. వాడు దారికి రావాలంటే ఇదొక్కటే మార్గం.